ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం బళ్ళారి రోడ్డులోని కాలనీకి బసవేశ్వర నగర్ గా నామకరణం చేసి అక్కడ ఆర్చ్ వద్ద జగద్గురు శ్రీ బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు, రాయదుర్గం మాజీ శాసనసభ్యులు బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు, రాయదుర్గం మాజీ శాసనసభ్యులు బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి, విరక్తి గవిమఠం పీఠాధిపతి కళ్యాణస్వాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ, నా మీద ఈ ప్రాంత ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా. ఆ బసవేశ్వరుడి ఆశీస్సులతో ఎన్నికల ముందు భూమి పూజ చేసి నేడు ఎమ్మెల్యేగా ఆ బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సమయాన్ని వృధా చేయకుండా అభివృద్ధి పనుల కోసం కేటాయిస్తాను. గతంలో జరిగిన అభివృద్ధి కంటే మరింత ఎక్కువగా అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందుతాను. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం వీరసేవ లింగాయత్ సంఘం నాయకులు, లింగాయతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ జగదీష్ గారు, మహేష్ గారు విగ్రహదాత ఈ కార్యక్రమానికి మొత్తం వాళ్ళ చేత ముందుగా చేసి ఈరోజు వాళ్ళ సమస్యలోనే వాళ్ళ ద్వారానే జగజ్యోతి విశ్వగురు బసవేశ్వరుల వారి విగ్రహ ఆవిష్కరణ గురించి ఒక మంచి శుభపరిణామంగా భావిస్తున్నాము. ఆయన మాట ప్రకారం ప్రతిదీ కూడా కాబట్టి రాబోయే రోజులలో ఈ ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి అదేవిధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు ఆర్థికంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన కరణం ఫ్యామిలీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బసవేశ్వర పట్టణాలు ప్రజల్లో చాలా మంది పూర్వకులు తెలియదు. రాబోయే రోజుల్లో ప్రజలకు తెలియపరిచి అవి కూడా ప్రజలు ఫాలో చేస్తే మనిషి సుఖంగా సంతోషంగా ప్రజలకు జరిగితే కావాలో ఆ వచనాలు బసవేశ్వరుడు ఇచ్చినాడు. దాంట్లో ప్రాముఖ్యత కల్పిస్తామని స్థానిక శాసనసభ్యులైన బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు యావత్ వీరసేవ లింగాయత కమిటీ తరఫున చెప్తున్నాము. ఆయన మరింత ఉన్నత వ్యక్తిగతాలని కూడా కోరుతున్నాం. బసవేశ్వర స్వామి విగ్రహావిష్కరణ రావడం జరిగింది. నా మొట్టమొదటి ఈ రోజు ఏదైతే ఉందో ఆవిష్కరణ ఈ రోజే ప్రారంభమైంది. అన్ని స్వాములు ఒకటే మొక్కున్నా మన కళ్యాణ ప్రాంతమంతా కూడా బాగా అభివృద్ధి కావాలి, అందరూ బాగుండాలి, జనం అందరూ బాగుండాలి, స్వామిని మొక్కుకోవడం జరిగింది. ఖచ్చితంగా బసవేశ్వర ఆశీర్వాదాలు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి అంతా కూడా మంచి కాలం బాగా జరుగుతుందనే ఆశ నాకుంది. ఏదైతే ఉందో ఇది మన ఎన్నికల సమయంలో టెంకాయ కొట్టి ఆ రోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ రోజు విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ కాలనీకి చాలా సంతోషించగల విషయం. ఎప్పుడు కూడా అధికారులు కూడా వచ్చి అడిగారు, ఖచ్చితంగా ముందుకెళ్ళండి, ఏ విధంగా సందేహం లేదు. పూర్తిగా మన ఆశీస్సులు కావాలి. ఎందుకంటే చాలా మంది మన ప్రాంతంలో మన లింగాయత్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదో వాళ్ళ భగవంతుని ఆశీస్సులు కావాలి, మనందరూ కూడా కావాలి. కాబట్టి ఈ రోజు విగ్రహావిష్కరణ రావడం జరిగింది. అన్ని విధాలు కూడా ఈ కాలం నామకరణం కూడా చేయడం జరిగింది.